హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మనసు అండ్ తనువు. మన ఛానల్లో రన్ అవుతున్న స్టోరీ నేమ్ నేత్ర అనే స్టోరీలో మనం 4th ఎపిసోడ్లోనికి వచ్చేసాం. మరి మనం 4th ఎపిసోడ్లోనికి వెళ్ళే ముందు ప్లీజ్ దయచేసి మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి మనం మన స్టోరీలోనికి వెళ్ళిపోదామా? విరక్తిగా ఒక నవ్వు నవ్వి ఆయనను ఫాలో చేస్తూ రానా వెయిట్ చేస్తున్న కారులోకి ఎక్కి కూర్చోబోతూ రానా మీద పడింది. ఏంటి బేబ్, అంత తొందరగా ఉందా మన ఫస్ట్ నైట్కి అంటూ ఆమె నడుం చుట్టూ చేతులు వేశాడు రానా. ఒక్కసారి అతని చేతులు విసిరి కొట్టింది అని ఫీల్ అయింది. బట్ అక్కడ ఉంది బీస్ట్ లైక్ ఏ బీస్ట్, ద డాన్ ఆఫ్ ద వరల్డ్, చూడడానికి పక్కా విలన్ పర్సనాలిటీ, బట్ కలర్ మాత్రం మిల్క్ బ్యూటీ. ఇంకా ప్యారిస్లో ఉన్న ప్రతి మోడల్ ఒక వన్ నైట్ స్టాండ్ అయినా చాలు అనుకుంటూ ఉంటుంది. బట్ అతని మనసుకు మైండ్కు ఎవ్వరు చేరలేకపోయారు. సో అతని హార్ట్ బాడీని మాత్రం టచ్ చేసి ఆనందపడేవాళ్ళు. అలా బీస్ట్ నుండి తప్పించుకోవాలని చూస్తున్న కొద్దీ ఆమె శరీరం అతని చేతుల్లో నలిగిపోయింది. ఇంతలో కార్ ఒక 12 గేట్స్ దాటుకుంటూ ఒక పెద్ద ప్యాలెస్లోకి దూసుకు వెళ్ళింది. చుట్టూ 1,000 మంది ఆర్మీ కంటే పవర్ఫుల్ సెక్యూరిటీ సిబ్బంది ఉన్నారు అందరూ. కానీ రానా వాటిని వ్యాన్ ప్యాలెస్లోనికి దూసుకు వస్తున్నప్పుడు అందరూ స్టిఫ్ అయి సెల్యూట్ చేస్తూ ఉండిపోయారు. డ్రైవర్ రానా డోర్ ఓపెన్ చేయగానే కారులో నుండి దిగాడు రానా. అతని వెనకే బ్రహ్మిగారు నిల్చున్నారు. అప్పటి వరకు ఇష్టం వచ్చిన టెడ్డీలాగా నలిపి వదిలిపెట్టాడు. సో కార్ ఆగటంతో చెదిరిన పైటను సరిచేసుకుంది నేత్ర. డోర్ ఓపెన్ అయిన సౌండ్తో ఎటువైపు దిగాలో ఒక్క క్షణం కన్ఫ్యూజ్ అయినా, అమ్మా నేత్ర రా తల్లి అంటూ బ్రహ్మిగారి వాయిస్తో అటువైపు దిగింది. పెళ్ళి అంటేనే ఇష్టం లేదు, అందుకే ఆమెని అలా వదిలి వెళ్ళిపోయాడు రానా. ఇంతలో కాలుకు పట్టుపరికిని అడ్డుపడి పడబోతుంటే ఆమెకి సాయం చేసి బ్రహ్మిగారు, ఎందుకమ్మా ఇలాంటి వాడిని ప్రేమించావు? నీకు కడ వరకు తోడుగా ఉంటాడని ఎలా నమ్మావు తల్లి? ఏదైనా నీ జీవితం బాగుండాలమ్మా అంటూ ఆమె తలపైన చెయ్యి వేశారు బ్రహ్మిగారు. ఆ మాటలకు కళ్ళు కాలువలా పొంగాయి. ఇంతలో డోర్ ఎంట్రన్స్ దగ్గరకు వెళ్ళిన రానా, ఆగు కన్నయ్య అన్న స్వరం అడుగు లోపల పడకుండా ఆపింది. వాట్ నానమ్మ, మీరు ఎప్పుడు వచ్చారు అంటుంటే, మేము నీ పెళ్లి న్యూస్ విని వెంటనే వచ్చాము. మీ అమ్మమ్మ తాతయ్య కూడా వచ్చారు. బట్ నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి అని మంగ అనటంతో హారతి పళ్ళెంతో వచ్చింది మంగ. ఇంతలో బ్రహ్మిగారి హెల్ప్తో గుమ్మం దగ్గర రానాను చేరుకుంది నేత్ర. వాళ్ళిద్దరికీ హారతి ఇచ్చి, ఎలాగూ పేర్లు చెప్పమంటే కసుమంటాడు రానా అని తెలిసి సైలెంట్గా ఇద్దరిని లోపలికి తీసుకువచ్చారు పార్వతీ మనోహర్ దంపతులు. లోపలికి వెళ్ళగానే, అమ్మ నీ ఎదురుగా ఉంది మన రానా బాబు గారి నానమ్మ తాతయ్య గారు అంటంతో వాళ్ళిద్దరికీ చేతులు జోడించి నమస్కరించింది. బట్ అది వేరే వైపు. అప్పుడు నవ్వుతూ ఆమెను చేరుకుని, పార్వతి గారు, మనోహర్ గారు, కుందనపు బొమ్మలా ఉంది, కాంతి మొత్తం నీ కళ్ళలోనే ఉంది తల్లి అన్నారు. కనిపించని కళ్ళలో ఎంత కాంతి ఉంటే ఏమి ప్రయోజనం తాతయ్య గారు అంది. అయ్యో పిచ్చి తల్లి, మా వాడికి దేశ విదేశాల యువరాణులతో స్వయంవరం చేసిన పెళ్ళికి అస్సలు ఒప్పుకోలేదు. అలాంటిది ఈ బంగారు బొమ్మ మనసుతో నా మనవడిని కట్టిపడేసింది. అది చాలదా అన్నారు. వీళ్ళు మాట్లాడుతుండగా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య దగ్గరకు వెళ్ళాడు రానా. తల్లి వెళ్ళు, ఆ రూమ్లో రానా వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. సీత మంచిదే, బట్ ఎందుకో ఇప్పుడు మీ ఇద్దరి మీద కోపంగా ఉంది అంటూ నేత్ర చేయి పట్టుకొని రూమ్ దగ్గరికి వెళ్ళేసరికి నేత్ర చెవుల్లో ఏదో సీక్రెట్ పడింది. అది సీతగారు అంటే రానా వాళ్ళ అమ్మమ్మ. తాతయ్య రామ్ రానాతో ఇలా అంటున్నారు, రానా అసలు ఈ పని ఎలా చేయగలిగావు? నిన్ను నమ్ముకొని నీ పైన ప్రాణం పెట్టుకొని ఒకరు ఎదురు చూస్తుంటే పోయి ఆ కళ్ళు లేని అమ్మాయిని వివాహం చేసుకున్నావు అంటే నీ స్వార్థం నువ్వే చూసుకుంటున్నావు అనుకోవాలా? ఇంకా నీ జీవితం మొత్తం ఆ అమ్మాయికి సేవలు చేయడానికే సరిపోతుంది అన్నారు. ప్లీజ్ సీత అలా అనకు. నేత్రకు చూపు లేకపోవచ్చు, బట్ షీఈస్ ఆసమ్ అండ్ ఇండిపెండెంట్. ఎవరైనా చీకట్లో ఇంట్లో ఉంటే స్విచ్ బోర్డ్ కోసం వెతుక్కుంటూ ఉంటాం. అలాంటిది జీవితాంతం చీకట్లో బతికే ఆమె ఇండిపెండెంట్ అంటే ఎలా నమ్మమంటావు? రామ్, నేను కోపం తగ్గించి మాట్లాడేది మీ దగ్గరే. కేవలం మీరే నాకు అన్నీ అయి పెంచారు. మీరు హర్ట్ అయ్యేలా నేను ఏ పని చెయ్యను. 1 మంత్, ఓన్లీ 1 మంత్ టైం ఇవ్వండి, అది ఇండిపెండెంట్ అని నేను ప్రూఫ్ చేస్తాను
అని అన్నాడు రానా. లేకపోతే నువ్వెప్పటికీ నీకోసం ఎదురు చూసే ఆ ప్రాణం దగ్గరికి రాకూడదు. అంతెందుకు ఇంక మన ఇంటికి కూడా రాకూడదు అంటూ సీతారాం గారు గది నుండి బయటకు వచ్చి ఎదురుగా ఉన్న నేత్ర వైపు చూసి, ఏమాయ చేశావే? 4 ఇయర్స్లో ఎప్పుడూ అనుకోలేదు మా రానా ఇలా చేస్తాడని అంటూ, పదండి రామ్, ఆఫ్టర్ 1 మంత్ వద్దాం అంటూ, పార్వతి వదిన, అన్నయ్య వస్తారా? ఇక్కడే వీళ్ళతోనే ఉంటారా అన్నారు. మన ఇంటికే వచ్చేస్తాం, మన ప్రియ వెయిట్ చేస్తుంది అంటూ నలుగురు అక్కడి నుండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడే బొమ్మలా ఉన్న నేత్రకి అసలు ఏమీ అర్థం కాలేదు. పిచ్చి పట్టినట్లు అనిపిస్తుంది. ఎవరు ఈ ప్రియ? రానా గారి కోసం ఎందుకు ఎదురు చూస్తుంది అనుకునేలోపు రూమ్ నుండి బయటకు వచ్చిన రానా, మంగమ్మ అని గట్టిగా అరిచాడు. ఒక రాక్షసుడి గొంతులా భయంతో చచ్చిపోయింది నేత్ర. రానాబాబు అంటూ వచ్చి చేతులు కట్టుకొని నుంచుంది మంగమ్మ. నేత్ర చుట్టూ చేతులు వేసి, ఈవిడే ఈ ఇంటి మహారాణి నేత్ర. వెంటనే మేడంని నీకు కూడా తీసుకువెళ్ళి మొత్తం కుకింగ్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ ఎక్కడ ఉన్నాయో చూపించి నా షెడ్యూల్ మొత్తం చెప్పు. ఈ రోజు నుండి ఓన్లీ గెస్ట్కి మాత్రమే నువ్వు వంట చేయి. మా ఇద్దరికి కలిపి మేడం గారే వంట చేస్తారు అంటూ, నేను అర్జెంటుగా కాన్ఫరెన్స్కి వెళ్ళాలి. 20 మినిట్స్ టైం. మంచి స్ట్రాంగ్ కాఫీ తీసుకురా మై డియర్ నేత్ర, అది కూడా నువ్వే చేసి అన్నాడు రానా. అదంతా చూసి బ్రహ్మిగారు ఏదో చెప్పకబోతుంటే తన చెయ్యి పైకి లేపి, ఏం మాట్లాడవద్దు అంటూ రానా చేసిన సైగా సైలెంట్ అయిపోయారు బ్రహ్మిగారు. ఇది అండి మన స్టోరీ. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. మరొక ఎపిసోడ్తో మళ్ళీ నేను మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు. మరి ఉంటాను.